గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ విమర్శలు చేయడం ఆయనలో ఉన్న భయానికి నిదర్శనమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం ఎంత త్వరగా అధికారాన్ని కోల్పోతే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని అన్నారు. కేవలం 2 ఏళ్ల పాలనలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. డిఎస్సీ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. స్పోర్ట్స్ కోటాను 1% పెంచడం ద్వారా ఎవరి కోటాను తగ్గించారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అక్రమాలపై త్వరలోనే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి? లేదు ఎస్సీ ఎస్టీ బీసీ కోటా అంటే ఏంటి? ఎవరైతే డిఎస్సీ ఎగ్జామ్ రాస్తారో లేకపోతే ప్రభుత్వం ఏదైనా సరే గ్రూప్ 2 గ్రూప్ 1 పెట్టి రాస్తారో అందులో పాస్ అయ్యి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెడితే ఆ పెట్టిన సర్టిఫికేట్లలో ఆ మార్కులలో చూసి వాళ్ళకి ఇస్తారు. అంతేగాని దీని ప్రకారం ఒక రియాక్షన్ ఇచ్చారు. ఏమని? అసలు నువ్వు ఎగ్జామ్కే వెళ్ళక్కర్లేదని, డిఎస్సీ ఎగ్జామే రాయక్కర్లేదని ఎగ్జామ్ ఇచ్చారు. చూడండి, నేను చెప్పిన అబద్ధం చెప్పండి, ఖండించమండి. మరి 25 వచ్చి ఒక శాతం పెంచావు, ఓకే. పెంచింది ఎవరు తగ్గించావు? ఏ సెక్షన్కి? ఓసీలకా? ఏ కోపం తగ్గించారు? ఇవన్నీ డౌట్స్. వీటిని క్లారిఫై చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ఎస్, అడుగుతారు, ఒకటే 10 సార్లు అడుగుతారు. మరి 2వ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని వచ్చి అవును తీశారు. ఆ వ్యక్తి వచ్చి కోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కోర్టుకి? నువ్వు ఉద్యోగస్తుడు, నేను మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, దానికి సమాధానం లేదు. 2008లో డిఎస్సీలో అప్పుడు ఉండిపోతే అవన్నీ గత ప్రభుత్వంలో నేను పూర్తి చేశాను. మిగిలిన సుమారు ఎంతమందికి? 2193 మందికి ఇచ్చాను ఉద్యోగులు.